పాక్ను ఇండియా భయపెడుతుంటే బిఎల్ఏ వణికిస్తోంది. అవును, ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత్ విరుచుకుపడుతుందేమో భయంలో ఉన్న పాకిస్తాన్కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ ఆర్మీ అల్లాడిపోతోంది. రోజు రోజుకు బలూచిస్తాన్పై పాక్ నియంత్రణ కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తోందోనని కంటి మీద కొనుకు కొరవైన పాకిస్తాన్కు ఇప్పుడు బలూచిస్తాన్ పక్కలో బల్లెంలా మారింది. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్ని హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఒక్కో నగరాన్ని కైవసం చేసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం మాంగ్చోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఇప్పుడు క్వట్టా నగరం స్వాధీనం దిశగా దూకుడు పెంచాయి. పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తూ బిఎల్ఏ దాడుల్ని ముమ్మరం చేసింది. పాకిస్తాన్ సైనికుల్ని ఏరుకుంటూ మరీ హతమారుస్తున్న ఈ బలూచ్ బలగం వరుసగా ఒక్కో పట్టణాన్ని బలూచ్ తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడం పాకిస్తాన్కు భారీ ఎదురుదెబ్బ. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో పెరుగుతున్న సంక్షోభం ఇస్లామాబాద్కు తీవ్రమైన అంతర్గత భద్రతా సవాలుగా మారాయి. భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామం ప్రాంతీయ స్థిరత్వంపై కొత్త ఆందోళనలు లేవనెత్తుతుంది. స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో ఏర్పాటైన బిఎల్ఏ దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుంది. ఇప్పటికే బిఎల్ఏ దాడుల్లో వందలాది మంది పాక్ సైనికులు మృతి చెందారు. సొంత దేశంలో నిరసనకారుల నుంచి తమ పట్టణాన్ని కాపాడుకోలేకపోయిన పాక్ భారత్పై మాత్రం దాడులకు వెనకాడబోమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, అమెరికా బిఎల్ఏను ఒక ఉగ్ర సంస్థగా గుర్తించాయి. ప్రస్తుతం పాక్ ఇండియాతో యుద్ధం వస్తుందేమోనని భయపడుతున్న క్రమంలో బిఎల్ఏ పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. వెంటనే బలూచిస్తాన్ను వదిలి వెళ్లిపోవాలంటూ ఆ రెండు దేశాలను హెచ్చరించింది. బలోచీల దూకుడుతో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు తయారైందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.